హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. లోకి డిజైనర్కి అయితే స్వాగతం అండి. ఈరోజు అయితే నేను ఒక న్యూ డిజైన్ స్టార్ట్ చేశానండి. అది ఏమిటంటే నెట్ పైన క్లాత్ వర్క్ చేయడం. అంటే ఇప్పుడు పెద్ద మిషన్ మీద వేస్తున్నారు కదండి, నెట్టు మీద వేసి, అలా మన చిన్న మిషన్లో కూడా మనం ట్రై చేద్దామని నేను ఈ వీడియో తీస్తున్నాను. ఇంత ముందుకు నేను షార్ట్లో పెట్టాను హ్యాండ్స్, కానీ కొందరు వీడియో తీయండి మేడం అని అడుగుతున్నారు, అందుకని వాళ్ళ కోసమని ఈ వీడియో. ఫస్ట్ మనం మెయిన్ క్లాత్ అండి, మెయిన్ క్లాత్ ఇది. దీని కింద నేను పేపర్ పెట్టాను. పేపర్ తర్వాత నెట్టు మీద నెట్ వేసిన తర్వాత మళ్ళీ మనం మెయిన్ క్లాత్, మనం లెన్ క్లాత్ ఏదైతే ఉందో శారీ బ్లౌజ్ అండి. ఫస్ట్ చూడండి, పేపర్ పెట్టాను. పేపర్ తర్వాత నెట్ డబల్ లేయర్ వేసానండి, సింగిల్ లేయర్ కాకుండా కొద్దిగా డబల్ లేయర్ వేసాను. తర్వాత మెయిన్ బ్లౌజ్ పీస్ అనేది నేను వేసానండి. ఇప్పుడు మనం డిజైన్ ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం రండి. నేనైతే మిషన్లో ఒక డిజైన్ పెట్టాను కదండి, అది జేసీ 4050, జేసీలోనే 404505 డిజైన్ అండి. డిజైన్ అనేది ఇలా వచ్చేసింది. డిజైన్ నేను ఎలా సెట్ చేసుకున్నానో అది కూడా చూపిస్తున్నా చూడండి. హ్యాండ్కి ఇక్కడ సింగిల్ హ్యాండ్ ఉంది కదా, ఈ సింగిల్ హ్యాండల్ని నేను తీసుకున్నానండి. చూడండి, ఈ డిజైన్ వచ్చేసి నేను అనేది సైజ్ ఏం పెంచుకోలేదండి, జస్ట్ ఇలా ముందుకు పుష్ చేశాను. ఇలా ముందుకు ఎట్టేసి మన హ్యాండ్కు నేను ఏం చేసినానంటే కాపీ చేసుకొని ఇలా తీసుకున్నానండి. ఇది కూడా సేమ్ ఈ లైన్, ఎక్కడైతే లైన్ ఉందో ఈ లైన్ వరకే నేను స్టాప్ చేసుకున్నానండి. ఎందుకంటే నాకు కింద నెట్టు సరిపోతుంది, అందుకనేసి నేను ఏం చేంజ్ చేయలేదు. జస్ట్ హ్యాండ్స్ నేను కాపీ చేసుకొని 2 హ్యాండ్స్ లాగా ఇలా విడితీసాను. ఇలా విడితీసిన మధ్యలో మనకు నెట్ వస్తుంది, అర్థమైందండి. ఇది హ్యాండ్కి నేను కాపీ చేసుకొని 2 హ్యాండ్ లాగా చేశానండి. 2 హ్యాండ్కి ఎక్కడైతే ఈ లెంత్ ఉంటుందో ఈ హాఫ్లో నేను ఇక్కడ పైన ఒకటి కింద ఒకటి కాపీ చేసుకొని సెంటర్లో మనకు అనేది నెక్ వస్తుందండి. అది ఇప్పుడు ఆ నెక్ నేను ఇప్పుడు ఓకే చేస్తున్నాను. చూడండి, ఇలా వచ్చేసి నేను ఇలా ఓకే చేస్తున్నాను. తర్వాత మనకి ఎక్కడైతే డిజైన్ కావాలో అక్కడ అనేది మనము మిషన్ని జరుపుకోవాలండి. నాకు ఇక్కట్లో సరిపోతుంది, ఇంకా కిందికైతే ఏం రాలేదు కాబట్టి ఇంకా మనం వర్క్ అనేది స్టార్ట్ చేసేసుకోవాలి. థ్రెడ్ అయితే ఎక్కించుకున్నానండి. చూడండి, నేను నా కలర్ క్రీము. ఇప్పుడు సెట్టింగ్స్లో మనం ఎలా ఆ డిజైన్ని క్రియేట్ చేసుకోవాలో తెలుసుకుందామని. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, మనం ఫస్ట్ ఆప్షన్ లేదండి, ఫస్ట్ ఆప్షన్కి వద్దు, సెకండ్ కూడా వద్దు, థర్డ్ కూడా వద్దు, ఇది కూడా వద్దు, ఇదే అండి. ఇది ఇక్కడ ఉంది కదా, ఎన్నోది 5th అండి. ఈ 5th మనము ఇక్కడ అనేది వేసేసుకోవాలి. అప్పుడు మనం నెట్టు నీట్గా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి, 8 వరకు వచ్చింది కదా. ఇప్పుడు మిషన్ని మనము స్టాప్ చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను మిషన్ అనేది స్టాప్ చేసేసినాను. ఇప్పుడు మనము ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మనం ఈ నెట్ అనేది ఇక్కడ నుంచి మనం క్లాత్ అనేది ఓపెన్ చేసుకోవాలి. అది కూడా చూపిస్తా. చిన్నది ఉపయోగించుకొని మనం చిన్నగా అనేది దీన్ని హోల్డ్ చేద్దాము. ఇలా క్లాత్ నెట్ కాకుండా మనం క్లాత్ను ఒకటే ఈ షేప్లో వచ్చేది నీట్గా కట్ చేసుకోవాలండి. కింద నెట్టుకి ఎలాంటి డ్యామేజ్ కాకోకుండా ఇలా నీట్గా సిజర్తో నీట్గా కట్ చేసుకోవాలండి. చాలా జాగ్రత్తగా కింద నెట్టుకి
తగలకుండా నీట్గా అనేది కట్ చేసుకోవాలండి. నేను ఇలా కట్ చేసేసుకున్నాను చాలా నిదానంగా, ఎందుకంటే కింద నెట్కి డ్యామేజ్ అయిందనుకోండి ఇంకా మనం వర్క్ వేసి కూడా వేస్టే కదా. కానీ మన చిన్న మిషన్లో కూడా మనం డిజైన్స్ అనేది నువ్వుగా క్రియేట్ చేసుకోవచ్చని ఇక్కడ నుంచి నేను నువ్వుగా క్రియేట్ చేసుకునే డిజైన్స్ అన్నీ మీతో షేర్ చేయాలనుకున్నాను. ఇలాగండి నేను ఇలాగనేది అంత నీట్గా ఎక్కడ డ్యామేజ్ లేకోకుండా నీట్గా అనేది నేను వేసేసుకున్నానండి. ఇది సెంటర్ అండి, ఇది సెంటర్కి వస్తుంది. మనం సెంటర్లోని మీరు చూసినారంటే ఎక్కడ పీసు కూడా మనం వేసిన తర్వాత ఈ డిజైన్ అనేది రాదండి. ఇలాగనేది నీట్గా మనం దగ్గర నుంచి అంత నీట్గా క్లియర్గా కట్ చేసుకోవాలండి. ఇలాగా అంత నీట్గా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో ఇప్పుడు మనం మళ్ళీ ఫస్ట్లోకి రావాలి. వన్ స్టిచ్చింగ్ చేసేసుకొని ఇక్కడ నుంచి మనం వర్క్ అనేది స్టార్ట్ చేయాలి. చూడండి నేను కట్ చేసినాను కదా, కట్ చేసిన కాడ నుంచి నీట్గా అనేది వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. చూడండి నేను కట్ చేసినది ఏమాత్రం కూడా పీసు కొద్ది కూడా ఎక్కడ పీస్ అనేది కనిపించలేదండి. ఈ టిప్ మీరు పాటించాలంటే ఎక్కడ కానీ పీస్ అనేది మనకు కనిపించదు. వర్క్ అనేది నీట్గా స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు మొత్తం అయినాక మీకు చూపిస్తానండి. చూడండి ఇక్కడ అనేది నేను ఆరెంజ్ క్రీమ్ కలర్తో వేసానండి. ఇప్పుడు ఆరెంజ్ ఫ్లవర్స్ వేస్తుంది, చాలా బాగుంది. నెక్స్ట్ చూద్దాం. స్టెప్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ స్టెప్కి వచ్చేసినామండి. సెకండ్ కూడా నేను నీట్గా ఇలా అనేది కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఫ్లవర్ అనేది వేస్తుంది. ఫ్లవర్స్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్గా వస్తుంది. అది కూడా ఎలాగో చూపిస్తాను. చూడండి నీట్గా వచ్చేసింది అవుట్లైన్ అంతా. నెట్ ఎక్కడ కానీ ఇంత పీసు కూడా కనిపించలేదు. అంటే మామూలుగా పీసులు కనిపిస్తాయి కదా, అలా పీసులు అనేది కూడా ఏం కనపడలేదు. మీకు దగ్గర నుండి చూపిస్తున్నాను. చూడండి నెట్ మీద ఎక్కడ కానీ ఏమీ కనపడలేదు. ఈ గిరితలు కూడా అవతల కూడా చాలా నీట్గా అయితే వచ్చింది వర్క్ అనేది. మీకు ఎవరికన్నా వర్క్ వేయడానికి చిన్న మిషన్పై నెట్ మీద వేయడానికి కొద్దిగా ఇబ్బంది అనిపిస్తే ఏ డిజైన్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ డిజైన్ కూడా మీకు వేసి అనేది చూపిస్తాను. డిజైన్ అయితే చాలా నీట్గా వచ్చిందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ డిజైను. మీరుకి డిజైన్ వేయాలనుకుంటే ట్రై చేయండి. మనం కూడా కొద్దిగా నువ్వు డిజైన్ క్రియేట్ చేసిన వాళ్ళముగా ఉంటుంది బాగా. అంటే అన్ని సింగిల్ డిజైన్స్ మనం వేసి కొద్దిగా
బాగుంటుంది కదా. కొద్దిగా ఇలా నువ్వుగా మనంతకు మనమే మన దగ్గర ఉన్న డిజైన్స్తోని నీట్గా అనేది మనం ఎలా క్రియేట్ చేసుకోవాలనేది కొద్దిగా ఐడియా వస్తుంది. నేనైతే ఇలా ట్రై చేశానండి. ఈ డిజైను చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నా కస్టమర్ కూడా చాలా హ్యాపీ అన్నారు. ఇంకా నెక్కు వచ్చేసి సేమ్ మామూలుగానే వేస్తానండి. నెక్కుకు ఫ్రంట్కు హ్యాండ్స్కి ఒకటి నేను హైలైట్ చేశానండి. హ్యాండ్స్ కూడా చూపిస్తాను. ఇది ఈ హ్యాండ్ ఇక్కడ వేస్తారు చూడండి. హ్యాండు నెట్టు పైన అనేది ఇలా నీట్గా క్లియర్గా అనేది నేను వేసేసానండి. చాలా బాగా వచ్చింది. కస్టమర్కి నేను ఇలా కొత్తగా న్యూగా క్రియేట్ చేశానండి. వాళ్ళు కూడా సో హ్యాపీ అన్నారు. ఇది ఫుల్ డీటెయిల్స్ మీకు ఏమైనా కావాలనుకున్నా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో నేను కామెంట్ చేయొచ్చు. నెక్స్ట్ ఆరెంజ్ చేస్తున్నానండి. ఆరెంజ్ వేస్తున్నాను. చాలా బాగా వచ్చింది. ఫ్రంట్ కింద చూసారు కదా, కింది అనేది మొత్తం ఫినిషింగ్ అంటే అలా వచ్చిందని నేను కుందమ్స్ కూడా నీట్గా అనేది అతికించేసాను. అంటే మీకు చూపించడానికని కుందమ్స్ కూడా ఇక్కడే అతికించేసాను. నెక్స్ట్ గోల్డ్ ఆరెంజ్ క్రీమ్ కలర్తో కాంబినేషన్స్ అయితే నేను వేసాను. టోటల్ అయితే డిజైన్ అయితే ఇలా వచ్చేసిందండి. చాలా బాగా వచ్చింది. నాకైతే నచ్చిందండి. మళ్ళీ మీకు ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తర్వాత నేను డిజైన్స్ అనేది కుందమ్స్ అనేది ఇలా అతికిస్తున్న సెంటర్లో ఫ్లవర్స్ మధ్యలో. నేను డబల్ కలర్ షేడ్ పూసలు అయితే వాడినానండి. కుందమ్స్ సింగిల్ కలర్ కాదు, ఇది డబల్ కలరు. చూడండి టోటల్ డిజైన్ అయితే ఇలా వచ్చింది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వాచింగ్.